ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఐర్లాండ్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ పర్యటన ఐర్లాండ్తో ఆర్థిక బంధం బలోపేతం సహా అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికే దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి 70వ వార్షికోత్సవంలో పాల్గొనున్న ఆయన అది తాను చేసుకున్న అదృష్టమని అభిప్రాయపడ్డారు. 60 ఏళ్ల తర్వాత ఐర్లాండ్లో పర్యటిస్తున్న తొలి ప్రధాని తానేనని మోదీ గుర్తు చేశారు. వారం రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఐర్లాండ్ వెళ్లనున్నారు. గత 60 ఏళ్లలో భారత ప్రధాని ఐర్లాండ్లో పర్యటించడం తొలిసారి కాగా పౌర, ఆర్థిక సంబంధాల బలోపేతంపై ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీతో చర్చిస్తామని ఓ ప్రకటనలో మోదీ తెలిపారు. ఇవాళ సాయంత్రం ఐర్లాండ్లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఉదయానికి అమెరికా చేరుకోనున్న మోదీ న్యూయార్క్లో పలువురు ప్రపంచ నేతలతో సమావేశం కానున్నారు. ప్రముఖ మీడియా, సాంకేతిక రంగ ప్రతినిధులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ముచ్చటించనున్న మోదీ ఫార్చ్యూన్ 500 సంస్థల సీఈఓలతో విందులో పాల్గొంటారు. భారత్లో పెట్టుబడుల అంశంపై వారితో సమాలోచనలు జరపనున్నారు. ఈ నెల 25న ఐక్యరాజ్య సమితిలో జరిగే సుస్థిర అభివృద్ధి సదస్సులో ప్రసంగిస్తారు. ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో భారత్ నుంచి అత్యధికంగా 1,80,000 మంది సైనికులు సేవలు అందిస్తున్నట్టు వెల్లడించిన మోదీ ఐరాస 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న చారిత్రక సమయంలో తాను పర్యటిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 26, 27న అమెరికా పశ్చిమ తీరంలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఆహ్వానం మేరకు ఆ సంస్థ ప్రధాన కార్యాలయం సందర్శిస్తారు. గూగుల్, టెస్లా మోటార్స్ వంటి సంస్థలను కూడా సందర్శిస్తారు. 27న శాన్జోస్లో భారత సంతతికి చెందిన ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ నెల 28న తిరిగి న్యూయార్క్ చేరుకోనున్న ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశముంది. అదే రోజు ప్రపంచ శాంతి పరిరక్షణపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్వహించే శిఖరాగ్ర సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. ఈసారి అమెరికా పర్యటన ద్వారా భారత్, అమెరికా బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లగలమన్న విశ్వాసంతో ఉన్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గతేడాది అమెరికా పర్యటనకు కొనసాగింపుగా ఇది ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు.